తర్వాత చూద్దాంలే అంటారు. వచ్చిన తర్వాత చూడటానికి ఏం లేదు. ఎకరాలు అమ్మాలి. ఎకరాలు అమ్మటమే. ఎకరాలు ఉన్నాయా? ఉంటే ఎకరాలు అమ్మాలి. లేకపోతే మనం ఏం చేయలేం. ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి ఇంకేదో ఒకటి చాలా ఇబ్బందులు. సింపుల్‌గా చెప్పాలంటే చాలా ఇబ్బందులు. ఓకే. హ్యాండ్ డౌన్ చేయండి. ఓకే. రావట్లేదా? ఆ! ఆరోగ్యశ్రీ కూడా మొత్తం రావట్లేదు. ఇదంతా ఎందుకు తలకాయ నొప్పి? ప్రశాంతంగా ఉంటే పోలా? అవునా కాదా? ఒకాయన మా దగ్గరికొస్తారు సారు. వాళ్ళ వైఫ్‌కి ఇలానే క్యాన్సర్ వస్తే దాదాపుగా 2,00,00,000 ఖర్చు పెట్టారంట. న్యూక్లియర్ మెడిసిన్ అని కూడా ఏదో తెచ్చి వాడారంట. అయినా కూడా తనని సేవ్ చేసుకోలేకపోయారు. దానికోసం ఆస్తులు అమ్ముకున్నారంట. ఆహ్, సో, ఇలా చెప్పుకుంటూ పోతే సర్వైవల్ రేట్ కొంచెం తక్కువుంటది. అది కూడా స్టేజ్ 1 వస్తే ఓకే. కానీ మనకు అర్థమయ్యేసరికి ఏ స్టేజ్ 3 స్టేజ్ 4 వెళ్ళిందనుకో కొంచెం కష్టం ఉంటది. కరెక్టా? సో, కాబట్టి మనం ఆ దాకా రాకుండా ఉండటానికి ఏం చేయాలో కొన్ని చెప్తాను. చేస్తారా మరందరూ కూడా? చేస్తా ఉన్నవాళ్ళు చేత్తారా? చేస్తావా? ఏమన్నా చేస్తావా? ఫోను పక్కన పెట్టు. ఫోను పక్కన. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని. ఆహ్, స్మోక్ చేయకూడదు. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఉండకూడదు. అర్థమవుతుందా? స్మోక్ వల్లే చాలా మందికి లంగ్ క్యాన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? స్మోక్‌లో ఉండే నికోటిన్ హ్యాండ్ డౌన్ చేయండి. స్మోక్‌లో ఉండే నికోటిన్ ఏదైతే ఉందో అది మన శరీరంలో కార్సినోజెన్స్‌ని రిలీజ్ చేస్తా ఉంటది. సో, ఆ నికోటిన్ అనేది శరీరంలో లంగ్స్‌ని డ్యామేజ్ చేస్తది. అప్పుడు లంగ్స్ క్యాన్సర్ స్టార్ట్ అయితది. సో, ఈవెన్ సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా ఉండకూడదు. అంటే ఏంటి? పొగ తాగే వాళ్ళ పక్కన గూడా మనం ఉండకూడదు. అర్థమవుతుందా? ఆడు తాగుతున్నాడు, మనం పీలుస్తున్నాం. వాడు తాగింది ఎంత ఎఫెక్ట్ అయితే అవుద్దో, మనం పీల్చేది కూడా అంతే ఎఫెక్ట్ అయితది. సో, అలాంటి వాతావరణంలో మనం ఉండకుండా ఉంటే కొంచెం మంచిది. అర్థమవుతుందా? మీరెక్కడికన్నా ఎళ్లారు పబ్‌కో, బార్‌కో మొత్తం తాగుతా ఉంటారు. ఆ గాలి మనకి సర్క్యులేట్ అవుతా ఉంటది అక్కడే. మీరదే పీలుస్తారు. లాంగ్ రన్‌లో మీకు అలవాటు లేకపోయినా క్యాన్సర్ వస్తది. ఒక్కోసారి ఇంట్లో హస్బెండ్ స్మోక్ అలవాటుంది. ఇంట్లోనే కాలుస్తా ఉంటారు. వైఫ్ అది పీల్చిందనుకో, లేతే పిల్లలు అది పీల్చారనుకో, అది వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయిద్ది. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వెరీ డేంజరస్. స్మోకింగ్ ఎంత డేంజరో, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కూడా అంతే డేంజరస్. అర్థమవుతుందా క్లియర్‌గా? అందుకనే గవర్నమెంట్ సిగరెట్ పెట్టె మీద ఏమిస్తది బొమ్మ? ఆ! పుర్రె బొమ్మేస్తది. పుర్రె బొమ్మ చూసారా? చూసారా సిగరెట్ పెట్టె సిగరెట్ తాగే వాళ్ళకి అర్థమైద్ది. పుర్రె బొమ్మ అది కూడా ఒక రూల్ ఉంది. ఏ సిగరెట్ ప్యాకెట్ మీద కూడా 70% పుర్రె బొమ్మేయాలి. 70% అంటే సిగరెట్ పెట్టె మీద అంతుండాలి. అండ్ ప్రతిది కూడా కంపల్సరీగా హెచ్చరిక ఉండాలి. స్టాట్యూటరీ వార్నింగ్ స్మోకింగ్ సిగరెట్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్. అంటే ఏంటంటే చట్టబద్ధమైన హెచ్చరిక. పొగాకు తాగటం ఆరోగ్యానికి హానికరం అని రాసుంటది. ఇంకా గుట్కాలు, ఖైనీలు, జర్దాలు ఆహ్, జర్దా కిళ్ళీలు ఇది తింటే గనక మౌత్ క్యాన్సరు, లంగ్ క్యాన్సర్ వచ్చుద్ది. అర్థమవుతుందా? ఈవెన్ గుట్కా రాసుంటది. క్యాన్సర్ వస్తది జాగ్రత్త తినకూడదు అని రాసుంటది. కానీ చూసారా? చూడండి ఇదంతా కూడా ఏమొస్తది క్యాన్సర్? ఇలాంటి క్యాన్సర్‌లొస్తాయి. యూ నో యూ కెనాట్ ఈవెన్ డ్రింక్ ఆల్సో. మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితికొచ్చేస్తారు. ఆ క్యాన్సర్ వస్తే కనుక. రాదు అనడానికి లేదు. లో నికోటిన్ సిగరెట్ తాగుతున్నాం సార్ అనటానికి లేదు. కొంతమంది ఇప్పుడు స్మోక్‌లో ఎలక్ట్రిక్ స్మోక్స్ ఏవో వస్తున్నాయంట. తెలుసా మీకు? ఫ్లైట్‌లో కూడా ఈ స్మోక్‌ని అలో చేయరు. తెలుసా? సో, ఈ స్మోకింగ్ అనేది చాలా డేంజరస్. వాటెవర్ నువ్వు ఏ బ్రాండ్ అయినా తాగు. ఏదైనా పైకి పోవడానికి దారే. సింపుల్‌గా చెప్పాలంటే. మేము కాస్ట్‌లీ బ్రాండ్ తాగుతున్నాం సార్ అంటే ఏదైనా పైకి పోవడానికి దారే. అర్థమవుతుందా? సో, స్మోక్ జేయకూడదు. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఉండకూడదు. గుట్కాలు తినకూడదు, జర్దాలు తినకూడదు, ఖైనీలు తినకూడదు, ఇంకా జర్దా కిళ్ళీలు తినకూడదు. ఇంకా ఏవున్నాయి గదా! చుట్టలు తాగకూడదు, బీడీలు తాగకూడదు. అర్థమైందా? పల్లెటూర్లలో ఇది కొంచెం అలవాటుంటది. చుట్ట తాగటం, బీడీలు తాగటం. చుట్ట మంచిదా? బీడీ మంచిదా? అని అడగమాకండి. ఏదైనా చెడ్డదే. అర్థమైందా? అర్థమవుతుందా ఆ! అబ్బో! ఆహ్,
లేడీస్ అయినా జెంట్స్, ఈవెన్ హుక్కా తెలుసు, హుక్కా తెలుసు. హైదరాబాద్కి వెళ్తే మనకి పెద్ద పెద్ద గొట్టాలు ఇస్తారు. ఎప్పుడైనా చూసారు హుక్కా అని? చూసారు చూసారు చూసారు. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ డేంజరస్, తాగకూడదు. అది లేడీస్ కూడా అదొక అలవాటు. మేము దుబాయ్ వెళ్ళినప్పుడు, దుబాయ్లో డెజర్ట్ సఫారీకి వెళ్ళాం. డెజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు అక్కడ కుక్క పెద్ద పెద్దవి, అంటే దానికి డబ్బులు ఎక్స్ట్రా కట్టాలి, అన్లిమిటెడ్ అన్నమాట, తాగుతూ ఉండొచ్చు ఎవడైనా సరే. డేంజర్, తాగకూడదు. అర్థమవుతుందా? ఈ డెడ్లీ డిసీజ్ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన సెకండ్ థింగ్ ఏంటో తెలుసా? మన హైట్ తగ్గ వెయిటే మనం ఉండాలి. ఒబెసిటీ అనేది లీడ్స్ టు క్యాన్సర్స్ ఆల్సో. అది ఓవరీ క్యాన్సర్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్లో కన్వర్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఫ్యాట్ టిష్యూస్ అన్ని డిపాజిట్ అయిపోతాయి లోపల, కొవ్వు కణాలు పేరుకుపోతాయి, కొవ్వు పొరలు పేరుకుపోతాయి లోపల శరీరం అంతా కూడా. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. అర్థమవుతుందా? ఈరోజు బీటీపీలో ఉన్నారు మీరు అందరూ, బరువు తగ్గారా? బీటీపీలో ఉన్న దాదాపుగా 300 పీపుల్ ఉన్నారు ఈసారి సీజన్ బీటీపీలో. ఎంతమంది బీటీపీ వెయిట్స్ ఇచ్చారు? హ్యాండ్ రైస్ చేస్తారా? వెయిట్స్ ఇచ్చామని వాళ్ళు చేయొద్దండి. తగ్గారా పెరిగారా? తగ్గితే సూపర్ సార్ మీరు. 10 లోపల మీ వెయిట్స్ ఇవ్వండి. మీరు వెయిట్ లాస్ అయితే కనుక హెల్దీగా ఉంటారు. యూ కెన్ ప్రివెంట్ ఈవెన్ క్యాన్సర్స్ ఆల్సో. వెయిట్ లాస్ అనేది అన్ని రకాల అవయవాలు దెబ్బతీస్తుందండి. నాట్ ఓన్లీ హెడ్, నాట్ ఓన్లీ టో, టిల్ హెడ్ టు టో అన్నీ కూడా. చూసారు ఎలాంటి క్యాన్సర్లు వస్తాయి? చూసారా? బ్రెయిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఈసోఫేగల్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సో కోలోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇవన్నీ కూడా. ఏం సార్ ఇన్ని అవయవాలు ఉన్నాయి శరీరంలో అన్నట్టుగా ఉంది కదా మనకి. ఇన్ని అవయవాలకి కూడా కణాలకి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు బికాస్ ఆఫ్ ఓబెసిటీ, ఓబకాయం వల్ల ఉంటది. మరి ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఆ సమస్య రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ కూడా స్టార్ట్ చేయాలి, త్వరగా తగ్గాలి. అర్థమవుతుందా? అర్థమవుతుంది అందరికీ కూడా? ఓకే. కొంతమంది చెప్తారు, సార్ నేను తగ్గాల్సింది 30 కిలోలు ఉంది, ఓ 10 కిలోలు తగ్గాను ఇంకా చాలే అంటారు. మరి 20 కిలోలు ఎవరికి ఇస్తారు? మరి మిగతా 20 కిలోలు ఎవరికి ఇచ్చేస్తారు? మీ ఇంట్లో పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారా మొయ్యమని? కొంతమంది చెప్పే మాట ఇది, తగ్గుదాంలే సార్, నిదానంగా తగ్గుదాంలే సార్. నిదానంగా తగ్గవచ్చు, ఇబ్బంది ఏం కాదు, కానీ ఎప్పుడు ఇబ్బంది వచ్చుద్దో తెలియదు. కరెక్ట్? అర్థమవుతుందా? ఒబెసిటీ లీడ్స్ టు క్యాన్సర్. ఓకే. మూడో కారణం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. నేను చెప్పేది మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీ దగ్గర ఎవరైనా ఆంకాలజీ డాక్టర్ ఉంటే వాళ్ళని అడగండి, ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా అని అడగండి, వాళ్ళు చెప్తారు. సెడెంటరీ లైఫ్ స్టైల్, నాట్ ఎక్సర్సైజ్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? కదలిక లేని జీవితం. సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు స్మోకింగ్, గుర్తుపెట్టుకోండి. మనకి స్మోక్ చేసే అలవాటు లేకపోయినా మనం కదలకుండా కూర్చుంటున్నాం గంటలు గంటలు అంటే దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు స్మోకింగ్. వాళ్ళకి ఏవైతే ఎఫెక్ట్ వచ్చుద్దో ఆ ఎఫెక్ట్ అలానే కూర్చునే వాళ్ళకు కూడా వస్తుంది. అలానే. అర్థమవుతుందా క్లియర్గా? కొంతమంది కూర్చొని 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 కుర్చీలు గుంటలు కూడా పడతాయి, అంటే అసలు కదలిక ఉండదు. ఇప్పుడు ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, దే వర్క్ వెరీ హార్డ్, 8 hours 10 hours ఆ సిస్టమ్ ముందు కూర్చుంటారు. కూర్చొని కూర్చొని కొట్టి 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 వాళ్ళకు కూడా స్మోక్ చేస్తే ఎంత ఇబ్బందో ఆ అలవాట్లు వచ్చే అవకాశం. అందుకనే ఒక పర్సన్ హెల్దీగా ఉండాలంటే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అంటే ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేచి కనీసం ఒక 4 నిమిషాలన్నా తన బాడీని మూవ్మెంట్ చేయాలి. ఎంతమంది ఇది ఫాలో అవుతున్నారు? చేతుతారా? ఒక గంట కూర్చున్నారు మీరు, గంట కూర్చున్న తర్వాత లెగండి, లేచి ఒక 4 నిమిషాలు అటు ఇటు నడవండి. నడిస్తే ఎంతో కొంత మీకు యాక్టివ్గా ఉన్నట్టు. అంటే మీ పనులు మానుకొని నడిచేయండి అని చెప్పట్లేదు. ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, పొద్దున్న 10ంటికి వెళ్తే రాత్రి 5 దాకా, సాయంత్రం 5-6 దాకా కూర్చొని కొడుతూనే ఉంటారు కదా. వాళ్ళు కదలటానికి కూడా ఉండదు, ఈవెన్ ఒక్కసారి వాష్రూమ్స్కి వెళ్ళటానికి కూడా ఉండదు. వాళ్ళైనా సరే హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. 4, ఒక పర్సన్కి ఈ ప్రాబ్లం రావడానికి 4వ కారణం ఏంటో తెలుసా? పొల్యూషన్.
చాలా డేంజరస్ అన్నమాట పొల్యూషన్. పొల్యూషన్ ఎందుకు వస్తుంది సార్ అంటే, ఇప్పుడు బయట పొల్యూషన్ బాగా ఉందా లేదా? వెహికల్ పొల్యూషన్ ఉంది. అవునా? మనం గాలి పీలుస్తున్నామే, బండ్లలో నుంచి గాలి పీలుస్తాం. ఆ గాలి వల్ల కార్బన్ మోనాక్సైడ్ శరీరంలోకి వెళ్ళిపోయి ఆరోగ్యాలు పాడైపోతాయి. అర్థమవుతుందా? కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్. ఇప్పుడు సైలెన్సర్ నుంచి నల్ల పొగ వస్తది. అది పీలుస్తా ఉంటాం. ఫ్యాక్టరీ నుంచి పొగొస్తది. అది పీలుస్తా ఉంటాం. లేకపోతే సన్ నుంచి యాక్చువల్‌గా భూమి అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సో, ఈ పొల్యూషన్ అనేది పొల్యూటెంట్స్ ఎప్పుడైతే శరీరంలోకి వెళ్ళిపోతాయో అనారోగ్యాలు వచ్చే అవకాశాలున్నాయి. సో, అందుకని ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందంటే రేపు ఫ్యూచర్‌లో ఇంకో 5 ఇయర్స్‌లో, ఇంకో 10 ఇయర్స్‌లో ఇంట్లో ఏసీ ఎలా ఉంటదో ప్రతి ఇంట్లో, ప్రతి గదిలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు అలా ఉండబోతున్నాయి. ఇంకో 5, 10 ఇయర్స్ అంతే. పెద్ద ఎక్కువ రోజులు కూడా కాదు. మన మన జమానాలను చూసేస్తాం మనందరం గూడా. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్‌లు ఉన్నాయి కదా! ఉన్నాయా? కానీ రేర్‌గా కనిపిస్తా ఉంటాయి. బట్ ఇప్పుడు రేపొద్దున ఎలా ఉంటదో తెలుసా? ఇంట్లో 4 బెడ్‌రూమ్‌లుంటే 4 ఏసీలు ఎలాగైతే ఉన్నాయో, ఇంట్లో 4 బెడ్‌రూమ్‌లుంటే 4 ఎయిర్ ప్యూరిఫైయర్‌లుంటాయి. కనీసం ఆ బ్యాక్టీరియానన్నా కిల్ చేసేస్తా ఉంటది. బట్ ఈ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ ఒస్తది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈవెన్ మనం వాడే డిటర్జెంట్లు, మనం వాడే సర్ఫులు, ఈ అన్నిట్లో కూడా పొల్యూటెంట్స్ ఉంటాయి. కొంచెం మనం కేర్‌ఫుల్‌గా మనం వాడుకోవాలి. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? మొన్న ఒకళ్ళకి చెప్పా కదా! ప్రోస్టేట్ క్యాన్సర్ ఎందుకొచ్చింది టెస్ట్ చేయించారంట జెనెటికల్ టెస్ట్ 1,50,000 ఖర్చు పెట్టి. ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి అంటే, హెయిర్ డై వాడటం వల్ల ఆళ్ళకి ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చిందంట. హెయిర్ డై. అంటే సింథటిక్ హెయిర్ డైలు వాడితే కూడా క్యాన్సర్ వస్తది. సో, మనం కేర్ తీసుకోవాలి. మనం తినే ఆహారం ఏంటి? మనం పీల్చేది ఏంటి? మనం వాడే సబ్స్టెన్సెస్ ఏంటి? సబ్స్టెన్సెస్ అంటే ఇయ్యే పేస్ట్‌లు, సబ్బులు, ఇంకా హెయిర్ డైలు, ఈవెన్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఇయన్నీ వాడేటప్పుడు 1, 4 సార్లు ఆలోచించి మనం కేర్ తీసుకొని అది కరెక్టా కాదా? అది సైంటిఫికలా కాదా? అనేది మనం చూసుకొనే వాడాలి. అర్థమవుతుందా క్లియర్‌గా? అర్థమవుతుందా? మనం పీల్చే గాలి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. డిడ్ యూ అండర్‌స్టాండ్? నెక్స్ట్ ఎన్ని చెప్పా ఇప్పటికి? 4 ఐదోది అందరికి నచ్చేది. ఏంటది? మందు తాగితే క్యాన్సర్. అందరికి నచ్చేదంటే తాగే వాళ్ళకి నచ్చంది. మిగతా వాళ్ళకి నచ్చేది. తాగే వాళ్ళకి నచ్చదు కదా! ఏం సార్ మీరు భలే వాళ్ళే. ఒక పెగ్గేసుకోమని డాక్టర్లే చెప్తున్నారు కదా! అంటారు కొంతమంది. ఆ! డాక్టర్లు ఎక్కడ చెప్తున్నారో నాకు తెలీదు. ఏసుకోవచ్చా? చెప్పట్లేదా? ఆళ్ళు గూడా చెప్పట్లేదంట. ఆళ్ళు గూడా మారిపోయారు. మంచోళ్ళయిపోయారు. ఆ! 1 ఎంఎల్ తాగొచ్చా? 2 ఎంఎల్ ఆల్కహాల్ తాగొచ్చా? ఇలా అడిగేవాళ్ళు నా దగ్గర చాలా మందున్నారు. అంటే కొంచెం 1 ఎంఎల్ అంటే ఎంత సార్ ఒక పెగ్గ? 1 ఎంఎల్ అంటే? దాంట్లో ఎంత ఎంఎల్ ఆల్కహాల్ ఉంటది? దాంట్లో లిక్కర్ ఇన్వెస్టర్ అంటే 38%. బీర్‌లో వాటర్ అయితే 24%. వోడ్కా అయితే? వోడ్కాలో కూడా ఉంటదా? 70యా? వోడ్కా రంలో ఎక్కువ. ఇప్పుడు ఏదో రమ్మ, ఏమంటారు? రమ్మ, జిన్న, బ్రాండియా, విస్కీయా సార్ గుర్తు చేయమాకండి సార్ అన్నట్టుగా ఉంది మీ ఫేస్‌లో అందరియి చాలా మంది. ఆ! సో, ఇది కొంచెం జాగ్రత్త. సోషల్ డ్రింకింగ్ ఉంటది. సార్ మాకు డ్రింక్ తాగాలని లేదు సార్. 10 మందిలో కూర్చున్నప్పుడు మమ్మల్ని తేడాగా చూస్తారు సార్. అందుకని తాగుతాం. అలా కూడా తాగకూడదు. అర్థమైందా? 10 మందిలో కూర్చున్నప్పుడు తాగొచ్చా? ప్రధానమంత్రి మోడీ గారు ఏం తాగట్లేదు. 10 మందిలో కూర్చున్నారు. ప్రపంచంలో అధినేతలు అందరితో కలుస్తారు. మరి ఆయన తాగాడా? తాగుతాడా ప్రధానమంత్రి మోడీ? తాగడుగా. సాత్వికమైన ఆహారం తింటాడు, శాకాహారం తింటాడు, యోగా చేస్తాడు. మరి ప్రపంచంలో అన్ని దేశాల అధినేతలతో కలుస్తూ ఉంటాడు మరి. మరి ఆయనకి సోషల్ డ్రింకింగ్ ఉండాలిగా? సోషల్ ఇది గవర్నమెంట్‌కి ఆదాయం వచ్చే పరిస్థితి ఇది మందు తాగటం వల్ల. మనం మందు తాగితే డబ్బులొత్తాయి. తర్వాత జబ్బులొత్తాయి, మళ్ళీ డబ్బులొత్తాయి. ఇదంతా దేనికి మనకి చెప్పండి ఒకసారి ఆలోచించండి. మానేద్దామా? మానేద్దామంటే అసలు అలవాటు లేదుగా అంటే ఓకే. ఒకవేళ అలవాటు ఉందంటే ఆపండి. రేపొద్దున క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. జాగ్రత్త. డిడ్ యూ అండర్‌స్టాండ్? అర్థమవుతుందా క్లియర్‌గా?
అర్థమవుతుందా? నెక్స్ట్, క్యాన్సర్ రావడానికి ఇంకో అతి ముఖ్యమైన కారణం, చాలా ముఖ్యమైన కారణం ఇది ఇగ్నోర్ చేసేది కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు, అంటే పట్టించుకోరు. మటన్, రెడ్ మీట్ అంటారు. మటన్ తింటే, బీఫ్ తింటే, ఇట్లాంటి ఏమన్నా ఈ నాన్ వెజ్ ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుంది. ఎస్పెషల్గా రెడ్ మీట్, మటన్, బీఫ్ ఇట్లాంటి తినే అలవాటు ఉంటే కనుక తినకూడదు. మటన్ అనేది చాలా డేంజర్. ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫ్యాట్ పర్సంటేజ్ మటన్లో ఉంటుంది. అర్థమవుతుందా? మీరు తినండి, వీక్లీ వన్స్ తినండి. నేను చెప్తున్నా కదా, చికెన్ ఆర్ ఫిష్, అది కూడా మంచి చికెన్ అయితే, అంటే ఇప్పుడు అన్ని కూడా మందులు కొట్టి ఇంజక్షన్లు వేసి అట్లాంటివి కాకుండా మంచిగా దొరికితే తీసుకోండి. వీక్లీ వన్స్ చికెన్ ఆర్ ఫిష్ తీసుకోండి. రెండోది, ఈ ఫిష్లో కూడా కొన్ని ఉన్నాయి. ఫిష్లో కూడా ఇప్పుడు చెరువులో పండిస్తారు చూసారు, చెరువులో పెంచుతారు. అవి మళ్ళీ దాంట్లో కుళ్ళిపోయిన చికెన్ వేస్ట్ అవన్నీ వేసి పెంచుతారంట. సో కొంచెం మనం తినేటప్పుడు కూడా ఇవి ఏంటి అనేది మంచిగా కాదా అనేది ఆలోచించుకొని వీక్లీ వన్స్ నాన్ వెజ్ అలవాటు ఉంటే తినండి, ఇబ్బంది ఏం లేదు. బట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే రెడ్ మీట్ తినకూడదు. రెడ్ మీట్ మీన్స్ మటన్ ఆర్ బీఫ్ అలవాటు ఉంటే, కొంతమందికి బీఫ్ కూడా తింటారు. సో అవన్నీ తినకూడదు. అర్థమవుతుందా క్లియర్గా? అవి తింటే కూడా మనకి క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంతమంది వీక్లీ వన్స్ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? వారానికి ఒకసారి తింటాం సార్, అది కూడా చికెన్ తింటే ఒకవేళ చెస్ట్ పీసే, లెగ్ పీసులు తినకూడదు. ఫిష్ ఉంటే దొరికితే మంచిది తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీక్లీ వన్స్ తీసుకోండి, అంతేకాని ఆఫెన్ తీసుకోకూడదు. ఆఫెన్ అంటే వారంలో 3 రోజులు నాన్ వెజ్ తీసుకోకూడదు. రేపొద్దున ఆ ఇబ్బంది వస్తే తట్టుకునే ఓపిక శరీరానికి ఉండదు, పెట్టుకునే స్తోమత మనిషికి ఉండదు. ఒకవేళ పెట్టుకునే స్తోమత ఉన్నా ఆరోగ్యం కుదుట పడదు. జాగ్రత్త. అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. కొంతమంది ఫ్యామిలీస్లో వాళ్ళ పేరెంట్స్కి క్యాన్సర్ ఉంది, నాకు తెలుసు, మా కోచెస్ ఉన్నారు. వాళ్ళు పాపం పద్దాగల వ్యాపారం వదిలిపెట్టి ట్రీట్మెంట్కి హైదరాబాద్ వెళ్తాం, ఆ హాస్పిటల్కి వెళ్తాం, ఈ హాస్పిటల్కి వెళ్తాం. ఇదంతా కొంచెం కష్టమైన ప్రక్రియ ఇదంతా కూడా. దానికంటే ముందు జాగ్రత్త పడితే సరిపోదు. చాలా కష్టమైన ప్రక్రియ, సింపుల్గా చెప్పాలండి, అన్బేరబుల్, ఇంకా భరించలేం. షుగర్ వచ్చిందంటే ట్యాబ్లెట్ వేస్తే చెలేక, బీపీ వస్తే ట్యాబ్లెట్, బట్ ఇది వస్తే కనుక ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి అంతా కూడా. కొంచెం చూసుకోండి జాగ్రత్తలు. అర్థమవుతుందా క్లియర్గా? నెక్స్ట్, కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్ వాడకూడదు ఎక్కువగా. కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్, నేను ఇందాక చెప్పా కదా, స్కిన్ కేర్ చాలా మంది రకరకాల క్రీములు వాడతారు, ఫేర్ అండ్ లవ్లీలు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్లు, వాడకూడదు అవన్నీ కూడా. వాడేటప్పుడు కూడా అది నాణ్యమైందా కాదా తెలుసుకొని వాడుకోవడం చాలా మంచిది. అండ్ యూనో, కొన్ని ప్రొడక్ట్స్ ఎలాగుంటాయంటే ఈజీగా మోసం చేసేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే లేబుల్ మీద ఒక రకం రాస్తారు, లోపల ఇంకో రకం ఉంటుంది. కాబట్టి ఏదైతే చీప్గా దొరుకుతున్నాయి స్కిన్ ప్రొడక్ట్స్, మనం అవి కొనుక్కొని వాడటం చాలా డేంజర్ అన్నమాట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? మీరు స్కిన్ కేర్ వాడేటప్పుడు, ఈవెన్ ఇంట్లో పిల్లలు ఉన్నారు, టీనేజ్ గర్ల్స్ ఆర్ బాయ్స్, దే యూస్ స్కిన్ కేర్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ టైంలో స్కిన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. లేడీస్లో అయినా జెంట్స్లో అయినా, టీనేజ్లో 18స్లో 15స్లో 20స్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏది పడితే తీసుకొచ్చి వాడేస్తూ ఉంటారు. ఆ కోటింగ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. కోటింగ్ లేనిది ఫుడ్ తినండి, సింథటిక్ కలర్స్ వాడండి ఫుడ్ తినండి. కలర్ రంగులు రంగులు, జిలేబీలు, జాంగ్రీలు, రంగులు రంగులు ఉంటాయి చూసారా? జాంగ్రీ ఏ కలర్ ఉంటుంది? రకరకాల రంగులు ఉంటాయి, ఆరెంజ్, రెడ్, ఇదంతా కలర్. ఆ కలర్ తో కూడిన స్వీట్స్ మనం తిన్నా కూడా క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అర్థమవుతుందా? సో కాబట్టి కేర్ తీసుకోండి. తినే ఆహారం నాణ్యమైనది అయి ఉండాలి, వాడే క్రీములు నాణ్యమైనవి ఉండాలి. అర్థమవుతుందా? సో మీకు ఒకవేళ ఎవరన్నా మీ ఇంట్లో టీనేజర్స్ ఎవరైనా ఉన్నా కూడా
ప్రిఫర్ హెర్బల్ లైఫ్ స్కిన్ కేర్. హెర్బల్ లైఫ్ స్కిన్ కేర్ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇది ఆయుర్వేదిక్ అండ్ హెర్బల్ లైఫ్ కంపెనీ ఫాలో అయ్యేది ఏంటంటే ఇంటర్నేషనల్ లేబులింగ్ లా అంటారు. అంటే ఏంటంటే ప్రొడక్ట్ మీద ఏదైతే ఇన్ఫర్మేషన్ రాసుందో అది ఒకవేళ ల్యాబ్ లో చెక్ చేయించుకున్నా దీని బెస్ట్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ 2 years ఉంటుంది. ఆ 2 years వరకు దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏ మాత్రం పడిపోవు అట్లాగనమాట. సో ఎంతమంది స్కిన్ కేర్ హెర్బల్ లైఫ్ వాడుతున్నారు? వాడుతున్నాను వాళ్ళు చేతుతారా? అది వాడుకోండి. ఇంకా పిచ్చి పిచ్చి క్రీములు దయచేసి సార్ కాస్ట్లీగా సార్, నిజం చెప్తున్నాను. ఆయుర్వేదిక్ ఎప్పుడు కూడా అంత సైంటిఫికల్ గా ఏ కంపెనీ తయారు చేయాలి. ఆయుర్వేదిక్ లో స్కిన్ కేరే లేదు. హెర్బల్ లైఫ్ అనేది ఆయుర్వేదిక్ లో స్కిన్ కేర్ తయారు చేసింది. కర్పూరం, కలబంద, ఇంకా ఏమండి పట్టిక, బాదం నూనె, ఒలివల్ నూనె, గానుగ నూనె, కానుగ నూనె, ఇట్లాంటి వాటితో. సో ఇది మంచిది. ఈ ప్రిఫర్ చేయండి. ఏ క్రీములు పడితే ఆ క్రీములు కొనుక్కొని దయచేసి వాడమాకండి. ఈవెన్ మనం వాడే షాంపూల విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ఈవెన్ మనం వాడే హెయిర్ కలర్ విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. ప్రతిదీ కూడా 1-4 సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి కొనేటప్పుడు. స్లైడ్ తీసి అన్నెసెసరీగా అనవసరంగా ఏది పడితే అది క్రీములు కొనుక్కొని వాడకూడదు. ఎందుకంటే ఈ స్కిన్ కేర్ క్రీమ్స్ లో అలానే హెయిర్ డైస్ లో పారాబిన్, సల్ఫేట్, అమోనియా, నైట్రేట్ ఇట్లాంటి కెమికల్స్ ఎక్కువ కలిపేస్తారు. సో మనం ఏమనుకుంటాం అంటే ఏదో బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఏదో బ్రాండ్ టీవీలో వచ్చింది, ఏదో బ్రాండ్ తక్కువ ఉంది అని కొనుక్కుంటాం. ఆ తర్వాత నష్టపోతాం. తెలుసా మీకు? అర్థమవుతుందా క్లియర్గా? మీకు విషయం చెప్పనా? మనం తాగే కూల్ డ్రింక్స్ లో చాలా బ్రాండ్స్ కంపెనీలు బ్యాన్ చేసినాయి, గవర్నమెంట్లు బ్యాన్ చేసినాయి. తెలుసా మీకు? చాలా మంది తెలియక. ఐడియా ఉంది స్టింగ్? ఐడియా ఉందా? స్టింగ్ అనేది ఒక కూల్ డ్రింక్ కదా. అది తాగితే కూడా చాలా మందికి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయంట. హై కెఫిన్ వెళ్ళిపోయి శరీరంలోకి చాలా మందికి చాలా రకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఈవెన్ రెడ్ బుల్, మాన్స్టర్, ఇంకా ఇట్లాంటి 4-5 డ్రింక్స్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఈ తాగొద్దు దయచేసి జాగ్రత్త అని చెప్పి. ఈ మధ్య లాస్ట్ 2-3 days బ్యాక్ వచ్చిన ఆర్టికల్ అదే నేను ఎదుగుతున్నాను, బట్ నేను సేవ్ చేసుకున్నట్లేదు. సృజన్ సార్ ఒక ఆర్టికల్ పంపిస్తాను చూడు. చాలా డేంజర్ ఈ డ్రింక్స్. మందు తాగితే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఈవెన్ ఈ కూల్ డ్రింక్స్ తాగినా కూడా మీకు అంత ఎఫెక్ట్ అయింది. ఇది నేను చెప్తుంది కాదు, గవర్నమెంట్ చెప్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి ఏ డ్రింక్స్ అనేది. ఇప్పుడు మనకు తెలియక మన పిల్లలు కూడా కొని పెట్టేస్తున్నాం, అర్థం కావట్లా. ఈరోజు అది తాగొచ్చా తాగకూడదా అని అర్థం కావట్లా. ఇళ్లలో డ్రింక్ సీసాలు తెచ్చుకొని పెట్టుకుంటున్నారు. ఇంకా బయట వెళ్ళి మీరు గమనించండి, ఏ మూలకి వెళ్ళినా కూడా కూల్ డ్రింక్ దొరుకుతాయి. దొరకవా? 10 రూపాయలకి 20 రూపాయలకి కూల్ డ్రింక్స్ దొరుకుతాయి. మనం ఏమనుకుంటాం, కొంచెం గ్యాస్ ఉంటుంది, కొంచెం కూలింగ్ ఉంటుంది, అలా కాస్త బాగుంటది అని అనుకుంటాం. కానీ దీర్ఘకాలం చాలా ఇబ్బంది. గుర్తుపెట్టుకోండి, మైదా పిండి, కూల్ డ్రింక్, ఈ రెండు చాలా డేంజర్. ఈ రెండు కనుక మనం తింటాం అలవాటు పడి అదొక వ్యసనం అయిందా క్యాన్సర్లు వస్తాయి. మైదా పిండి అంటే మీరు బేకరీకి వెళ్తారు, పఫ్ఫులు, పిజ్జాలు అన్నీ కూడా మైదా, మొత్తం మైదా బేసే, మొత్తం మైదా బేసే. పరోటాలు, ఇంకేమున్నాయి మైదా పిండి ఆహారాలు. ఈవెన్ బయట తినే పూరిలో కూడా మైదా పిండే కలుపుతారు. ఇలా మైదా. నూడిల్స్, ఫ్రెంచ్ నూడిల్స్ తెలుసా? మొత్తం మైదానే. మ్యాగీ మొత్తం మైదానే. బ్రెడ్ మైదా. ఇవన్నీ తాగి తింటే కనుక ఆరోగ్యాలు పాడైపోతుంది. చూడండి గవర్నమెంట్ ఏం చెప్తుందో, స్టింగ్, రెడ్ బుల్, పెప్సికో తాగే వారికి రెడ్ అలర్ట్, మన ఆరోగ్యం సేఫ్ అయినా. పెప్సికో ఈ డ్రింక్స్ చూడండి, రెడ్ బుల్, స్టింగ్, అడ్రినలిన్ రష్ అంట, ఇదేందో నాకు తెలియదు. ఎనర్జీ డ్రింక్స్ ప్రచారం చేసుకుని నిబంధనలు విరుద్ధమని నియంత్రణ సంస్థ. భారత్లో ఎనర్జీ డ్రింక్ అనే అధికారిక వర్గం ఏదీ లేదని, ఒక పానీయ అదనపు శక్తిని ఇస్తుందని చెప్పడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని హెచ్చరించింది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని సంస్థలు ఆదేశించింది. ఎప్పుడు ఆదేశించిందంటే పుణ్యకాలం కాస్త పూర్తయినాక. అంతేగా, ఆల్రెడీ జనాలకు అలవాటు పడిపోయి పిల్లలతో సహా ఇవన్నీ తాగేసిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత మన గవర్నమెంట్లు మేల్కొన్నాయి. ఇప్పుడు చేయండి, ఇప్పుడు చెప్తుంది ఇవన్నీ డ్రింక్ కాదు, అసలు ఎనర్జీ డ్రింకే కాదు, ఇలా ప్రచారం చేయొద్దని. రెడ్ బుల్ ఇవాళ వచ్చిందా డ్రింక్? ఎప్పుడో వచ్చింది. స్టింగ్ ఈ మధ్య కాలంలో వచ్చిందా? గవర్నమెంట్లు ఇప్పుడు మేల్కొంటున్నాయి ఇది ఆగకూడదని. ఈ లోపల జరిగే అనర్థాలు జరుగుతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్కి నివేదిక వచ్చింది, ఈ క్యాన్సర్ తాగటం వల్ల ఈ డ్రింక్స్ కూడా ఒక కారణం
ఈ కూల్ డ్రింక్స్ కూడా ఒక కారణం. నివేదిక రాగానే ఇప్పుడు చెప్తాను, పుణ్యకాలం కాస్త పూర్తయిపోతుంది, రావాల్సిన జబ్బులు వచ్చేస్తున్నాయి. చాలా డేంజర్లో ఉన్నాం మనం. నిజం చెప్పాలంటే మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే లోపల మనం తినే ఆహారం సేఫేనా కాదా 1-10 సార్లు ఆలోచించి తినాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఈవెన్ మనం తాగే వాటర్ కూడా కల్తీయే. సో ఏది కరెక్ట్ అనేది మనం చెప్పలేం. యూనో ప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ ఉంది. కానీ భూమిలో ప్లాస్టిక్ కలవటానికి 400 ఏళ్ళు పట్టుద్దని తెలుసా? మనం వాడే ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది భూమిలో కలవటానికి 400 ఏళ్ళు పట్టుద్దండి, భూమిలో మట్టి అయిపోవటానికి. అదే ప్లాస్టిక్ మనం తాగుతున్నాం తెలుసా? వేడి వేడి కర్రీ పాయింట్లకి వెళ్ళి వేడి వేడి కర్రీస్, సాంబార్లు పోయించుకొని, చికెన్ ఫ్రైలు పెట్టించుకొని వేడి వేడిగా ఆ ప్లాస్టిక్ మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన ప్లాస్టిక్ మన శరీరంలోకి వెళ్తుంది. భూమికే 400 ఏళ్ళు పడితే మన శరీరం ఏంటి పరిస్థితి చెప్పండి? విపరీతమైన ప్లాస్టిక్ తినటం వల్ల కూడా ఈరోజు చాలా మందికి క్యాన్సర్లు వస్తున్నాయి తెలుసా? వేడి వేడి ఆహార పదార్థాలు అసలు ఆ కర్రీ కవర్లలో కట్టకూడదు. ఈవెన్ మీరు వాడుతున్న పేపర్ ఏదైతే ఉంటుందో, భోజనాలు ఇప్పుడు మనం హోటల్కి వెళ్తాం చూడండి, హోటల్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఆకు వేసేవాళ్ళు కరెక్ట్ పార్సిల్కి. ఇప్పుడు ఆకులు ఏమన్నా వాడుతున్నారు ఎవరన్నా అంటే చాలా తక్కువ మంది. ఏం వేస్తున్నారంటే ఆ ప్లాస్టిక్ పేపర్ వేస్తున్నారు, ఫాయిల్ లాంటిది. ఆ ప్లాస్టిక్ మళ్ళీ ఆ వేడి వేడి ఇడ్లీలు దోశలు పెట్టినప్పుడు అది మెల్ట్ అవుతుంది. అది మనకు కనబడదు మెల్ట్ అయినట్టు, కానీ మనం అది తినేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తారా? అందరూ హుషారుగా ఉన్నారు, ఎవరు చేయట్లే, కంట్రోల్ చేసుకుంటున్నారు అందరూ కూడా. ఎవరు పెట్టట్లేదా? సూపర్. ఒకవేళ పెట్టకపోతే మంచిది, పెడుతుంటే అలవాటు ఉంటే కనుక దాన్ని కట్ చేయండి. రేపొద్దున క్యాన్సర్ని కొని తెచ్చుకున్నట్టే సింపుల్ గా చెప్పాలంటే. అర్థమవుతుందా? ఒకవేళ అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళొద్దా సార్ అంటే వెళ్ళండి, వెళ్ళి తినండి, తెచ్చుకోక మాకండి ఇంటికి. ఇంటికి తెచ్చుకుంటే ఆ పొట్లం కట్టే విధానం కరెక్ట్ కాదు. దానివల్ల ఆ వేడి వేడి పదార్థాలు ఆ పొట్లాల్లో పెట్టినప్పుడు అది మనకి క్యాన్సర్ కారణం అవుతుంది. నేను చెప్పా కదా, ఒకవేళ తింటే కూడా ఏదైనా మంచి రెస్టారెంట్ కొంచెం డబ్బులు ఎక్కువైనా అక్కడికి వెళ్ళి తినండి, ఇబ్బంది ఏం లేదు. కానీ పిచ్చి పిచ్చి వాడిన నూనె మళ్ళీ వాడతారు, క్యాన్సర్లు వస్తాయి. బజ్జీల బండి వాడిన నూనె మళ్ళీ వాడతారు, సమోసాలు వాడిన నూనె మళ్ళీ వాడతారు. ఇంకా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎవ్రీ వన్ దే ఆర్ ఫర్ మనీ. వాళ్ళు మనీ చేసుకోవడానికే ఉన్నారు. అర్థమవుతుందా? సో 100 రూపాయల బిర్యానీలు, పావు కిలో అది స్వీట్ షాపుల్లో నూనెలు అన్నీ కూడా వాడిన రీసైకిల్డ్ ఆయిల్ అంటారు. రీసైకిల్డ్ ఆయిల్ వాడితే క్యాన్సర్లు వస్తాయి. ఇంట్లో పదార్థాలు చేసుకుంటే మనం మంచిగా కేర్ తీసుకుంటాం. బట్ వాళ్ళు బయట దే ఆర్ ఫర్ మనీ, వాళ్ళ డబ్బుల కోసమే. కాబట్టి రీసైకిల్ ప్రొడక్ట్స్, రీసైకిల్డ్ ఆయిల్ వాడితే కూడా క్యాన్సర్లు వస్తాయి. అర్థమవుతుందా క్లియర్గా? సో ఇప్పుడు మనం క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, కొన్ని టిప్స్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక ఏదైతే చెప్పానో అది చేయొద్దు. స్మోక్ చేయొద్దు, డ్రింక్ చేయొద్దు, వెయిట్ లాస్ అవ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ వదిలేసి హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. సో మీరు వాడే కెమికల్స్తో కూడిన సోపులు ఇవన్నీ కూడా కేర్ తీసుకోండి. దాంతోపాటు మీరు చేయాల్సింది 5 కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తినాలి ఎవ్రీడే. దోమల మందు, దోమల కాయిల్స్, అగరబత్తీలు, సెంటెడ్ అగరబత్తీలు, మస్కిటో కాయిల్స్ వల్ల కూడా కంపల్సరీగా క్యాన్సర్లు వస్తాయి, జాగ్రత్త. తెలుసా మీకు మస్కిటో కాయిల్స్ అంటే? అవి కూడా జాగ్రత్త, అవి కూడా వాడకూడదు. ఓకే, సో వీటన్నిటిని కేర్ తీసుకుంటూ మనం చేయాల్సిన మొట్టమొదటి పని, ఒక పాయింట్ మిస్ అయింది ఇందాక, జెనెటికల్గా కూడా క్యాన్సర్ వస్తుంది, జాగ్రత్త. జీన్స్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇమీడియట్గా, ఒకవేళ పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే హెపటైటిస్ బి టెస్ట్ చేయించుకుంటే మనకు అర్థమైంది, ముందు జాగ్రత్త. అండ్ హెచ్పివి వ్యాక్సిన్స్ వస్తున్నాయి. 40s లోపు అయితే హెచ్పివి వ్యాక్సిన్స్ వల్ల కూడా ఎంతో కొంత క్యాన్సర్ రాకుండా అవాయిడ్ చేయవచ్చు. ఎస్పెషల్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉందో, ఫ్యామిలీ హిస్టరీలో క్యాన్సర్ ఉన్న వాళ్ళు కొంచెం ముందు టెస్టులు చేయించుకోవటం, కేర్ తీసుకోవటం, అలాగే వ్యాక్సిన్ వేసుకోవటం, అలా ఏదన్నా చేసుకోగలిగితే ప్రివెన్షన్ స్టెప్స్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అర్థమవుతుందా క్లియర్గా? సో దాంతోపాటు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటో తెలుసా? నేను ఇందాక కొన్ని టిప్స్ చెప్పాను, ఏదైతే చేయొద్దన్నా నాకు చేయొద్దు, చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బాగా తినండి. ఫ్రూట్స్ 5 కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎవ్రీడే కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? మీరు ఫ్రూట్స్ బాగా తినాలి, తింటున్నారా? ఫ్రూట్స్ కూడా మంచిదా అంటే గ్యారంటీ ఏం లేదు. ఉందా గ్యారంటీ? మేము మొన్న నెల్లూరు వెళ్ళినప్పుడు వచ్చే దారిలో ఓలోపాడు దగ్గర ఆగితే చెట్టు నుంచి కోసి ఇచ్చారు, గ్యారంటీ. ఆ చెట్టు నుంచి కోసిన కాయలు గ్యారంటీ. బట్ ఇప్పుడు దొరుకుతున్న మ్యాంగోస్ గ్యారంటీగా పొడి లేకుండా, పౌడర్ లేకుండా మా రైపన్ అవుతుందా? 100% అవ్వదు, 100% అవ్వదు. జాగ్రత్త. సో మనం ఫ్రూట్స్ కూడా 1, 2 సార్లు 3 సార్లు కడిగి కొంచెం జాగ్రత్తగా, మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో బాగా తినండి. 2, ఆయిల్స్ తక్కువ వాడండి. ఆయిల్స్ ఎక్కువ వాడకూడదు, ఆయిల్ పదార్థాలు ఎక్కువ తినకూడదు. అర్థమవుతుందా? ఎస్పెషల్గా డీప్ ఫ్రై చేయకూడదు. వీలైనంత వరకు మీ మీ ఇంట్లో ఎంత ఆయిల్ తక్కువ వాడితే అంత మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈవెన్ బయట కూడా ఎంత ఆయిల్ ఫుడ్లు తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. అర్థమవుతుందా క్లియర్గా? 3, మీకు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే చేయాల్సిన ఇంకో పని, గ్రీన్ టీ, ఫ్రెష్ ఎక్కువ తాగండి. టీ కాఫీలు అలవాటు ఉన్న వాళ్ళు కట్ చేయండి. లేదా అసలు నేను తాగకుండా ఉండలేమంటే 1 or 2 cups ఓకే. బట్ మీరు ఎక్కువ సార్లు తాగేటప్పుడు ఎఫ్రెష్ తాగండి. టీ కాఫీకి ఆల్టర్నేటివ్ గ్రీన్ టీ తాగితే వల్ల గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. దానివల్ల మీకు క్యాన్సర్ రాకుండా ఉండడానికి కూడా సపోర్ట్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ విల్ ఆల్వేస్ గివ్ హెల్దీ. యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా ఉండడానికి కూడా సపోర్ట్. ఎంతమంది ఎఫ్రెష్ తాగుతున్నారు? 7 to 8 స్పూన్స్ తాగండి, ఇబ్బంది ఏం లేదు. 7, 8 సార్లు తాగండి చక్కగా. టీ లాగా ఆల్టర్నేటివ్ గా ఉంటుంది. అర్థమవుతుందా క్లియర్గా? రెండోది ఫార్ములా 2 చాలా బాగుంటుంది. 5 to 7 వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవైతే తింటే ఏవైతే విటమిన్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. ఓకే, అర్థమవుతుందా క్లియర్గా? మూడోది ప్రోటీన్ ఫుడ్ బాగా తినండి. ప్రోటీన్ అంటే ప్రోటీన్ పౌడరే వేసుకోమని చెప్పట్లా, వేసుకోండి, ప్రోటీన్ పౌడర్ ఎక్కువగా వాడండి. దాంతోపాటు పన్నీర్, నట్స్, పప్పు, నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎగ్ వైట్స్, అలాగే చికెన్ చెస్ట్ పీస్. ఓన్లీ చెస్ట్ పీస్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. లెగ్ పీసులు ఇంకా వేరే పీసుల్లో ఎక్కువ ప్రోటీన్ ఉండదు. యూ ప్రిఫర్ చెస్ట్ పీస్, మంచిగా అది ఉడకపెట్టుకొని కానీ గ్రిల్ చేసుకొని కానీ తినొచ్చు. దాన్ని మళ్ళీ ఉప్పు కారాలు మసాలాలు వేస్తే కనుక మనకి ఉపయోగం ఏమి ఉండదు. గ్రిల్ చికెన్ దొరికితే తినండి, లేదంటే ఉడకపెట్టుకొని దమ్ అట్లా తీసుకోండి. ఎప్పుడన్నా వీక్లీ వన్స్ ప్రోటీన్ వెళ్తుంది, ఇబ్బంది ఏం లేదు. అర్థమవుతుందా క్లియర్గా? అర్థమవుతుందా? సో ఇలా చేస్తే కనుక యూనో 50 to 60% మనం రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు, 50 నుంచి 60%. ఓకే, ఇది కనుక మనం ఏదన్నా పాటించడానికి మనం కష్టపడుతున్నాం, ఇబ్బంది సార్, మేము ముందు దాక్కుండా ఉండలేము సార్, నేను స్మోక్ చేయకుండా ఉండలేను సార్, మేము బరువు తగ్గాలి మాకు ఉంది కానీ సార్ తినకుండా ఉండలేము సార్ అంటే కనుక ఇంకా కొని తెచ్చుకుంటున్నట్టే. సరేనా? జాగ్రత్త పడదాం మరి. పడదాం, ఎంతమంది ఓకే అంటారు? పడదాం సార్, జాగ్రత్త పడదాం సార్, మా మంచికే కదా, మీ అందరి మంచి కోసమే కదా ఇదంతా కూడా. రేపొద్దున ఈ న్యూట్రిషన్ వాడినప్పుడు మల్టిపుల్ బెనిఫిట్స్ రావాలి, కేవలం బరువు తగ్గడమే కాదు. మీకు అవేర్నెస్ ఉంటే కనుక యూ కెన్ అవాయిడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లాట్ ఆఫ్ ఎక్కువ